Okay. Good morning, students. This is our lecture number 3, and in this we are going to discuss about the next 5 topics. The Lonar Lake, which turned into pink. The second one, China embraces Bangladesh. Third one, about Plantation Drive, Thank Mom. Fourth one, Annual Cost of Living Survey. And the last one, Shobha Shekhar receives Australia Award. तो జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చిన్న లోనార్ లేక్ టర్న్డ్ ఇంటూ పింక్ కలర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బుల్దవానా డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో, సో ఈ లేక్ మీకు ఎక్కడ దొరుకుతుందన్న మహారాష్ట్రలో బుల్దవానా డిస్ట్రిక్ట్ దగ్గర ఈ లేక్ మీకు కనబడుతుంది. ఈ లేక్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ పింక్ కలర్లోకి మారింది. సో యాక్చువల్లీ నో వన్ నోస్ వాట్ ఆర్ ద యాక్చువల్ రీజన్స్. సో కొంతమంది సైంటిస్ట్ ఏమంటారంటే అదే ఆల్గే ఫార్మ్ అవ్వడం వల్ల, కొంతమంది సెలనిటీ ఎక్కువ అవ్వడం వల్ల ఆ పింక్ కలర్లోకి మారింది అని అంటున్నారు. కానీ నో వన్ నోస్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్. అక్కడ మీరు చూడొచ్చు, యాజ్ పర్ Ghazlan Kharat, who is a member of the Lonar Lake Conservative and Development Committee, the mysterious change in the lake's color might be probably because of the proliferation of a special algae in the lake. As of now, there is no definite evidence to support this case. So algae వల్ల ఆ కలర్ అనేది వచ్చింది అని, కానీ ఎటువంటి ప్రూఫ్స్ మాత్రం ఇప్పటికీ లేవు. దీని హిస్టరీ కానీ మీరు చూసుకుంటే, ఈ లోనార్ లేక్ యొక్క హిస్టరీ, ఈ లోనార్ లేక్ ఎలా ఫార్మ్ అయింది, హౌ ఇట్ ఫార్మ్డ్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిక్చర్ నెంబర్ 3లో నెక్స్ట్ పేజ్లో చూస్తే శాటిలైట్ వ్యూ ఆఫ్ లోనార్ క్రాటర్ లేక్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక మెటరాయిడ్ భూమిని ఢీకొనడంతో అక్కడ ఫార్మ్ అయిన గ్లాస్ షేప్. సో ఇటువంటిది ఇంకా ఎక్కడ వరల్డ్లో మీకు కనబడదు. ఈ గ్లాస్ షేప్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు మూన్ పైన ఇటువంటివి కనబడతాయి. ఆల్ ఓవర్ వరల్డ్లో ఇటువంటి షేప్ మీకు ఎక్కడ కనబడదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మిస్టీరియస్. మూన్ పైన మీకు కనబడుతుంది ఈ గ్లాస్ షేప్ ఫార్మాట్, అండ్ అవర్ వరల్డ్లో ఓన్లీ ఇన్ మహారాష్ట్రలో. ఒక మెటరాయిడ్ భూమిని ఢీకొనడంతో ఈ గ్లాస్ షేప్ అనేది ఫార్మ్ అయింది. అది ఇప్పటిది కాదు, 50,000 years ఎగో జరిగిన విషయం ఇది. 50,000 years ఎగో. అండ్ దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు అంటే జేఈ అలెగ్జాండర్ ఇన్ 1823. సో ఎవరు డిస్కవర్ చేశారు? జేఈ అలెగ్జాండర్ in 1823. So out of 34 geo heritage sites, it is one of them. And మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, this is the world's largest basaltic impact crater, which is in a glass shape. It was formed after meteorite hit the earth around 5,000 years ago. ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఎక్కడుంది నాన్న, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని ఎగ్జామ్లో అడిగితే బుల్దానా డిస్ట్రిక్ట్. ఏ రాష్ట్రం? మహారాష్ట్ర. I think it is clear. And in our ancient scriptures also, if you observe, the lake was first mentioned in ancient scriptures such as Skanda Purana, అలాగే పద్మ పురాణ అండ్ అబుల్ ఫజల్స్ ఐన్ ఈ అక్బరీ. మీకు హిస్టరీలో ఈ బిట్ అడుగుతూ ఉంటారు నాన్న సర్వసాధారణంగా. సో ఐన్ ఈ అక్బరీ బుక్ వాజ్ రిటన్ బై అబుల్ ఫజల్. నెక్స్ట్ దీని రీజన్స్ మనం చూస్తే, ప్రాబబ్లీ రీజన్స్. దీని యొక్క pH value, if you observe,
In exam they may ask you what is the pH value of Lonar Lake. It is 10.5. అయితే మీకు ఇటువంటి లేక్ మీకు ఈరాన్లో దొరుకుతుంది, కాకపోతే అది రెడ్డిష్ కలర్లో ఉంది. రెడ్డిష్ కలర్లో ఈరాన్ లేక్. సో వై? బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ salinity. బట్ టిల్ టుడే వీ డోంట్ నో పింకిష్ కలర్ ఎందుకు వచ్చింది. బికాజ్ ఆఫ్ సమ్ ఆల్గే ఆర్ సంథింగ్ ఎల్స్. నెక్స్ట్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ లేక్స్, ఈ లూనార్ లేక్లో బిలో 1 meter దేర్ విల్ బి నో ఆక్సిజన్. బిలో 1 meter దేర్ విల్ బి నో ఆక్సిజన్. తర్వాత డ్యూ టు అవర్ క్లైమేటిక్ చేంజ్, the level of water is also decreasing day by day because కొత్త రెయిన్స్ రావడం లేట్ అవుతుంది. సో అక్కడున్న ఫ్రెష్ వాటర్ బయటికి, అక్కడున్న వాటర్ని బయటికి పంపించి మళ్ళీ ఫ్రెష్ వాటర్ డిపాజిట్ చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. సో ద ఫోర్త్ పాయింట్, ద లెవెల్ ఆఫ్ వాటర్ ఈస్ కరెంట్లీ లో యాజ్ కంపేర్డ్ టు ద పాస్ట్ ఇయర్స్ అండ్ దెర్ ఈస్ నో రెయిన్ టు pour ఫ్రెష్ వాటర్ ఇన్ ఇట్. తర్వాత నాసా ఎక్స్పర్ట్స్, the main person Dr. Shawan Wright, ఆయన దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఆయన అన్నారు ఇది ఒక గ్లాస్ ఫార్మేషన్, ఒక గ్లాస్ టైప్ ఫార్మేషన్లో అయ్యింది అని. సో విచ్ ఈజ్ యాక్చువల్లీ బెసాల్ట్ రాక్. ద గ్రౌండ్ మీరు చూసుకుంటే దట్ ఈ బెసాల్ట్ రాక్, రైట్. సో ఇటువంటి బెడ్ రాక్స్, క్రాటర్స్ ద్వారా ఫార్మ్ అయినవి మూన్ పైన మీకు కనబడుతుంది, కానీ వరల్డ్లో ఇంకెక్కడ కూడా ఇటువంటి లేక్ కానీ ఇటువంటి గ్లాస్ ఫార్మ్ బసాల్ట్ రాక్ కానీ మీకు ఎక్కడ కనబడదు. అలాగే ఇండియాలో చూసుకుంటే నెరీ అండ్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్ స్టిల్ ఎగ్జామైనింగ్ వాట్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ దిస్ కలర్. తో మనకి నెరీ గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిలో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి మనం వీరి యొక్క స్టాటిక్ జీకే చూడడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఎగ్జామ్ యూ మే గెట్ వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ నెరీ. నేషనల్ ఎన్వైర్మెంటల్ engineering research institute, which focuses on mainly water supplies and sewage disposal, అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ గురించి కూడా. సో దిస్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ NEERI was established in 1958 on 8th April. 8th April. And who is the president, the main chairman of this NEERI? Prime Minister of India. Who is the Director General? Shekhar C. Mande. And where is its headquarters? Is in Nagpur. In the same way, CSIR, Council of Scientific and Industrial Research. This is also a largest research and development organization in India. Who is the founder? Arkat Ramaswamy Modalayar and Shanti Swarup Bhatnagar. Established on 26th September 1942. CSIR chairperson is also our Prime Minister of India. The Director General was the same of NEERI, Shekhar C. Mande, and its headquarters is at New Delhi. Geological Survey of India, which conducts geological surveys on earth sciences information, and they give some earth science information to the government and the public. So this Geological Survey of India headquarter, if you observe, it is in Kolkata. It was formed prior in 1851. The main director was Dr. Ranjit Rath, and the main parent department which it comes from, the main authority who is responsible for this Geological Survey of India is Ministry of Mines. Please remember, formed in 1851, headquarters is at Calcutta. Agency executive is Dr. Ranjit Rath, and their parent department is Ministry of Mines. NEERI
established in 8th April 1958, CSIR in 26 September 1942. Both the Director Generals are Shekhar C. Mande. NERI headquarters is in Nagpur, whereas CSIR headquarters is in New Delhi. So this is all about, and now we will observe geographical features of this lake, Lonar Lake. Geographically clearly observe చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎటువంటి ప్లాంట్స్ ఉంటాయి అక్కడ? ద స్లోప్స్ ఆర్ కవర్డ్ విత్ ట్రీ సవానా, హౌసింగ్ టీక్. తో అక్కడ మీకు సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. టెక్టానో గ్రాండిస్, ప్లీజ్ అబ్జర్వ్, టెక్టానో గ్రాండిస్ టేక్ చెట్టు అంటాం దీన్ని. అలాగే వ్రైటియా టింకోటారియా, బుటియా మోనాస్పెర్మా, హెలిక్ట్రస్ ఇసోరా. సో ఈ టాపిక్ నేను ఇక్కడ పెట్టడానికి మెయిన్ ఇంపార్టెంట్ దిస్ పార్ట్, సైంటిఫిక్ classification. In exam you may get arrange the following scientific classification in order. The first ఏమొస్తుందన్న కింగ్డమ్, నెక్స్ట్ క్లేడ్, నెక్స్ట్ ఆర్డర్, నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ genus and last one species. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఏమొస్తుందన్న కింగ్డమ్. ప్లీజ్ అబ్జర్వ్, ఫస్ట్ యూ విల్ గెట్ కింగ్డమ్, నెక్స్ట్ క్లాడ్, నెక్స్ట్ ఆర్డర్, నెక్స్ట్ ఫ్యామిలీ, నెక్స్ట్ జెనస్ అండ్ నెక్స్ట్ స్పీసీస్. ఎగ్జామ్లో ఇవన్నీ మనకి స్క్రంబల్ చేసి అడగడం జరుగుతుంది. అరేంజ్ ద ఫాలోయింగ్ సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమిలా. ఇక్కడ ప్లాంట్, ఇది కింగ్డమ్ ఆఫ్ ప్లాంట్స్ కాబట్టి ఇక్కడ ప్లాంట్ అని ఉంది, లేదా ఇక్కడ యానిమిలా అని కూడా వస్తుంది మీకు కొన్నిసార్లు. సో యానిమిలా కూడా సేమ్ ఆర్డర్, కింగ్డమ్, క్లాడ్, ఆర్డర్, ఫ్యామిలీ, జెనస్, స్పీసీస్. సో ఈ ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ వరీ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్. ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కాదు, బట్ ద వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ద ఆర్డర్. క్లియర్ నానా? Next topic. China embraces Bangladesh. So this concept is related to trade war. మీ అందరికీ తెలుసు ట్రేడ్ వార్ గురించి మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ ట్రేడ్ వార్. వాట్ ఈజ్ ట్రేడ్ వార్? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అండ్ చైనా. ఇండియా అండ్ బంగ్లాదేశ్ తీసుకుందాం. ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ రైస్, బాస్మతి రైస్. ఇండియా ఈజ్ ఎక్స్పోర్టింగ్ బాస్మతి రైస్ టు యూరోప్ కంట్రీస్ అనుకుందాం. అలాగే బంగ్లాదేశ్ ఆల్సో ఎక్స్పోర్టింగ్ బాస్మతి రైస్ to Europe countries. For example, మనం తీసుకుంటే India will export, for example, 1 kg of rice is equal to 100 rupees అనుకుందాం. 1 kg of rice ఎంతనా? 100 rupees. సో ఈ 1 kg of rice, ఈ 1 kg of rice, 1 kg of rice is equal to 100 rupees అనుకుందాం. Now these two countries want to export rice to other countries. So then we should give import duty to
European nations. Import duty. క్లారిటీ వచ్చిందన్న? తో ఇండియా అండ్ బంగ్లాదేశ్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న సరుకులని అదర్ కంట్రీస్లో అమ్మాలి అనుకుంటే మనం వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ మనం పే చేయాలి. తో ఇండియా యూరోప్ మీరు జాగ్రత్త చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్ ఏమి ఉందంటే, బాబు ఇండియా మీరు మాకు ఇంపోర్ట్ డ్యూటీ 20 రూపీస్ పే చేయాలి. ఇండియా వాడికి ఏమన్నాడు? ఇంపోర్ట్ డ్యూటీ 20 రూపీస్ పే చేయమన్నాడు. సో అప్పుడు కాస్ట్ ఎంత అయింది అన్నది 120 రూపీస్. కాస్ట్ ఎంత అయిపోయింది అక్కడ? 120 రూపీస్. సో మనం ఈ 1 kg ఆఫ్ రైస్ అట్ ద కాస్ట్ ఆఫ్ 120 we should export to these Europe countries. బంగ్లాదేశ్కి ఏమన్నాడంటే సేమ్ క్వాలిటీ సేమ్ క్వాంటిటీ, బాబు యూ జస్ట్ గివ్ మీ 5 రూపీస్, ఇంపోర్ట్ డ్యూటీ ఎంత అడిగాడు బంగ్లాదేశ్కి? 5 రూపీస్. అంటే ఇప్పుడు కాస్ట్ ఎంత అయిపోయింది? ఇది 105 రూపీస్. సో ఇప్పుడు యూరోపియన్స్ వాళ్ళు ఎవరైతే బయ్యర్స్ ఉన్నారో, కన్జ్యూమర్స్ ఉన్నారో, వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇండియా యొక్క 1 kg బాస్మతి రైస్ 120 రూపీస్, అలాగే బంగ్లాదేశ్ యొక్క బాస్మతి రైస్ 1 kg 105 rupees. Both quantity and quality are same. Then consumer will buy 105 rupees bag. They will not buy this 120 rupees. So దీని వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇంపోర్ట్ డ్యూటీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకన్నా వాళ్ళకి 4 times తక్కువ when compared to ఇండియా. సో మన కంట్రీలో ఉన్న సరుకుని అదర్ కంట్రీస్లో అమ్మాలి అనుకుంటే ఆ కంట్రీకి మనం కమిషన్ ఇవ్వాలి. ఇట్ మీన్స్ ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ట్రేడ్ వార్. అండ్ చైనా డస్ ద సేమ్ టు ఇండియా. China announced tariff exemptions for 97% of exports from Bangladesh to China. So tariffs అన్నీ తీసేసాడు, ఇంపోర్ట్ డ్యూటీస్ తీసేయడం జరిగింది. సో ఇంపోర్ట్ డ్యూటీస్ తీయడం వల్ల బంగ్లాదేశ్కి చాలా లాభం చేరుతుంది. ఇప్పుడు 100 రూపీస్ది వాడు 100కి అమ్మేసుకుంటాడు. ఎందుకు? ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సిన లేదు, టారిఫ్స్ లేవు. సో చైనా ఓడు ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు? టు సపోర్ట్ బంగ్లాదేశ్, బట్ ఇంటెన్షనల్లీ టు క్రియేట్ ప్రాబ్లమ్ టు ఇండియా. ఈ ఇంపోర్ట్ డ్యూటీ వల్ల మన మార్కెట్ డౌన్ అవుతుంది. బంగ్లాదేశ్ వాడికి 97% ఆఫ్ ఐటమ్స్ ఎటువంటివి? ఫిషెస్, అలాగే లెదర్ ప్రోడక్ట్స్. మనం అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. ఫిషెస్ మన అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. బంగ్లాదేశ్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడు, ఇండియా కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడు. కానీ మనం అక్కడ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయాలా? వేరాజ్ బంగ్లాదేశ్ ఇంపోర్ట్ డ్యూటీ పే చేయట్లేదు, వాళ్ళకి టారిఫ్స్ లేవు. సో మనకన్నా వాళ్ళ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ బంగ్లాదేశ్ ప్రోడక్ట్స్ వైపు చూపెడతారు, బికాస్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆర్ సేమ్. క్లియర్? సో బంగ్లాదేశ్ announced that 97% of items covering fisheries and leather products would be exempted of Chinese tariffs. సో ఎగ్జామ్లో మనకు అడగొచ్చు ఎటువంటి ప్రోడక్ట్స్ పైన. ద ఓన్లీ 2 products, ఫిషరీస్ అండ్ లెదర్ ప్రోడక్ట్స్. అక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలా, ఫిషరీస్ అండ్ లెదర్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. In response to Bangladesh request, China issued notification. Bangladesh is among the least developed countries, and that is why this decision was taken by China. It is to help Bangladesh cushion the economic impact of the pandemic. Bangladesh imports around $15 billion in Chinese goods, but China-bound exports are very low in comparison. So ఇంకా ఇక్కడ ఎక్కువ టాపిక్ మనం అబ్జర్వ్ చేయాల్సింది APTA.
ఏషియా పెసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్. ఏషియా పెసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా 3095 ఐటమ్స్కి టారిఫ్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ బంగ్లాదేశ్కి. ఇప్పుడు చైనా వాడు ఈ 97% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫర్ బంగ్లాదేశ్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ యొక్క ఐటమ్స్ ఇంక్రీజ్ అయిపోయి 8256 గూడ్స్ ఐటమ్స్. సో ఏపీటీఏ వల్ల ఆల్రెడీ దే హ్యావ్ టారిఫ్ ఎగ్జంప్షన్, అండ్ నౌ బికాస్ ఆఫ్ దిస్ 97% of exports, China, Bangladesh got 8,256 goods from exemption, tariff exemptions. సో మనం ఏపీటీఏ గురించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చిన్న ఏషియా పెసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్ is the abbreviation of APTA, which previously known as Bangkok Agreement, which was signed in 1975, and in 2005 the name changed into APTA. So Bangkok Agreement ane mundu peru undedi 1975, Bangkok Agreement 1975, but in 2005, 2nd November, the name changed into APTA. So it is the oldest preferential trade agreement between countries in the Asia Pacific region. And the 7 participating states are very, very important: Bangladesh, China, India, Laos, Mongolia, South Korea, and Sri Lanka. So these are the 7 participation countries in APTA agreement. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాలి. బంగ్లాదేశ్ గురించి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దాని మ్యాప్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ షేరింగ్ బౌండరీస్ విత్ వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. సో ఇన్ ఎగ్జామ్ you may get what is the maximum boundary which Indian state shares maximum boundary with Bangladesh is West Bengal. They may ask you in order, arrange the following states which are sharing boundaries with Bangladesh in order. तो अपने वस्तुना West Bengal first one, second one Tripura, third one Meghalaya, fourth one Mizoram, and fifth one Assam. Clear? Next one, Asia Pacific Trade Agreement countries static GK. तो మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయని చెప్పాం మనం? 7 countries. So Bangladesh, China, Laos, Mongolia, South Korea, Sri Lanka and India. So Bangladesh capital and largest city Dhaka, President Abdul Hamid, Prime Minister Sheikh Hasina Begum, and their parliament name, legislature name is Jatiya Sangsad. Alage currency Taka, official language Bengali. Alage Laos is Vientiane, President Boang Vorachit, Prime Minister very important one Thongloun Sisolit. Legislation name National Assembly, currency Kip, official language Lao. Mongolia Ulaanbaatar, President Khaltmaglin Batulga, Prime Minister Oknagin Kruleshuk, parliament name State Great Kural, currency Togrog, official language Mongolia. South Korea capital and largest city Seoul, President Moon Jae-in, Prime Minister Chung Si-kwon, legislature National Assembly, currency won and official language Korean. Sri Lanka, the legislative capital is Sri Jayawardene Kotte, and executive and judicial capital Colombo, largest city Colombo, President Gotabaya Rajapaksa, Prime Minister Mahinda Rajapaksa, legislature parliament, currency rupee and official language Sinhala. Next topic,
ప్లాంటేషన్ డ్రైవ్ థ్యాంక్ మామ్. సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. సో 5th జూన్ నాడు మనం వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే formed in 1972 and first World Environment Day was started from 1974 ekkada USA Spokane, and 2020 was 47th World Environment Day at Columbia. So ee World Environment Day రోజు ఈ 47th WED 2020 కొలంబియాలో జరిగేటప్పుడు దీనికి థీమ్ ఇచ్చారు టైమ్ ఫర్ నేచర్. సో వాట్ ఈస్ ద 47th WED థీమ్? 47th WED థీమ్ ఈజ్ టైమ్ ఫర్ నేచర్. సో మన ఇండియాలో కూడా మనం ఈ ప్లాంటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేసాం ఇన్ ద నేమ్ ఆఫ్ థ్యాంక్ మామ్. అయితే మన యొక్క సోషల్ జస్టిస్ అండ్ డిసేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టరేట్ కమిషనర్ రేణు తివారీ ఆవిడ ఎవరైతే ఆ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక్కొక్క ప్లాంట్ని నాటడం జరిగింది. ఎవరైతే ఆఫీస్లో పనిచేస్తున్నారో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక్కొక్క ప్లాంట్, అలా ఎటువంటి ప్లాంట్స్ నీమ్, గోవా, మ్యాంగో, మూన్ లైట్, పారిజాత్, తులసి, ఇవన్నీ ఆ పెర్మిసెస్లో ఆ ఎంప్లాయీస్ యొక్క మదర్ పేరు మీద చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ జరిగింది చిన్న? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. గవర్నర్ ఎవరు చిన్న? లాలాజీ టండన్ అండ్ చీఫ్ మినిస్టర్ వాజ్ శివరాజ్ సింగ్ చౌహాన్. Next topic, annual cost of living survey. So the most expensive city in this world, which was released by Mercer firm, is Hong Kong. Evaru chinna? Hong Kong, which is a China's special administered region. So please observe, Hong Kong, which is a China's special administered region, is the most expensive city right now in the world, which was released by the Mercer, which is an American human resource consulting firm. So when you observe the Mercer company, regarding this Mercer company, this is headquartered at New York and CEO is Maritime Furland. This Mercer firm, outsourced asset management firm, was founded in 1945. And if you observe, coming to India, Mumbai city is the most expensive in India, but whereas in globally, if you observe, it is the 60th most expensive city, and whereas in Asia, it is 19th. And coming to the least expensive cities are the last one, Tunis, which is in Tunisia, which is a 209th city, and the 208th least expensive city is Windhoek, which is in Namibia, and both are Africa continent countries. The first one, Hong Kong, 60th one, Mumbai, 208th one, Windhoek, Namibia, and 209th, Tunisia. So on which factors Mercer company will decide the quality of living standards? So Mercer company will decide
on quality of living on following parameters: their food, consumption of food, alcohol, tobacco, their supplies, domestic supplies, their housings, clothing and footwear, their services, home services, their utilities, their healthcare, personal care, the transportation facilities, and recreation and entertainment facilities. So these factors are evaluated in Mercer's quality of living reports, which offer city to city comparisons. So these are the parameters. Next, coming to the static GK. So Tunis, which is the least 209th, the least expensive city. Tunis is in Tunisia. So when we study about Tunisia, we should study about Maghreb region. If you observe this Africa continent, the north part of Africa continent, here you can observe Mediterranean Sea. So Mediterranean Sea divides Europe and Africa continent. And the north of Africa continent, if you observe, these 6 countries are called as Maghreb region countries. Please observe here, Maghreb region: Algeria, Libya, Mauritania, Morocco, Western Sahara, and Tunisia. The Maghreb is a sub-region of North Africa that is effectively a western part of the Arab world and is predominantly Muslim. If you observe Arab League, please observe here, Arab League. This complete part is the Maghreb region, which is the western part of Arab world. Arab world means Arab League. So this is complete Arab countries, Arab League countries. There are 22 members. And the western part, the west part of the Arab world is Maghreb region. If you observe Arab League, it was established on 22nd March 1945. 22 members are there. Headquarter Cairo, Egypt. Secretariat, the president of Arab League was Ahmad Abul Gayed, is from Egypt. He is from Egypt. And next, we will talk about AMU. The region includes AMU, Arab Maghreb Union. Arab Maghreb Union. In this Arab Maghreb Union, you remove this Western Sahara. In Maghreb region, if you remove this Western Sahara, it becomes AMU group, which was founded on 17th February 1989 with 5 members. Please observe, Maghreb region are 6 members, whereas AMU remove the Western Sahara from Maghreb, it becomes AMU organization established on 17th February 1989 with headquarter Rabat, which is capital of Morocco, and the secretariat, the president of Arab Maghreb Union is Tayyib Bakouchi, is from Tunisia. So this is all about Maghreb region. And here the static GK. The country, capital, largest city, president, prime minister, legislature, currency and official language. Tunisia, the capital is Tunis. President Kais Saied, prime minister Elias Fakfak, legislature, assembly of the representatives of the people, currency, dinar, official language, Arabic. Whereas Namibia, capital and largest city, Windhoek, which is next president is Hague Gyeong, prime minister Sarah Koenglev Ahmadillah, legislature, parliament, currencies. There are 2 currencies here. Please observe dollar and rand, South African rand, official language English. Next one,
Shobha Shekhar receives Australian award. This Shobha Shekhar, she works as a lecturer at University of Melbourne, and she founded a Kalakruti, a music organization in Australia, and this medal is awarded to her for contributing the music in Australia for their community, and she was recognized and awarded the Medal of Order of Australia. And please observe the other Indian origins who received this Australia award are Lakshman Prasad Alluri, Rama Rao, Shivaganga Satwani, Professor Ranjit Thomas, Arumugam Alagappa Arumugam, and Dr. Mulawana Shantadevi Parvati. Next, you can observe the country's capital is Canberra, largest city is Sydney, monarch is Elizabeth II, Prime Minister Scott Morrison, Parliament is the name, dollar currency, and official language English. So if you observe the map, the geographical structure of Australia, it is in west you will find Indian Ocean. This Australia is surrounded by Timor Sea, Arafura Sea, Coral Sea, Tasman Sea, and Great Australian Bight. Please observe the Indian Ocean. Please observe here. Australia is separated from Asia by the Arafura and Timor Seas. Australia is separated from Asia continent. So Indonesia, Papua New Guinea. So these all countries belongs to Asia, and this Asia is separated from Australia with Timor Sea and Arafura Sea. These seas are very, very important. Australia is separated from Asia by which of the following seas? Answer, Arafura and Timor Sea. Next, with the Coral Sea lining of the Queensland coast and the Tasman Sea lying between the Australia and New Zealand. So here you can find the Coral Sea and Tasman Sea, which separates Australia and New Zealand. And here you can observe in this Queensland, near the Queensland, there is a Great Barrier Reef. Great Barrier Reef, which is the world's largest coral reef. Which is the world's largest coral reef, which has 2,900 individual reefs and 900 islands stretching over 2,300 kilometers. So this is the world's largest coral reef. The Great Barrier Reef can be seen from outer space, as it is the world's biggest single structure made by living organisms, and now it is depleting. Please observe, now it is depleting. The reef structure is composed of and built by billions of tiny organisms known as coral polyps. And this was inducted into World Heritage Site in 1981. So ఇక్కడ మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది చిన్న గ్రేట్ బ్యారియర్ రీఫ్, వరల్డ్స్ లార్జెస్ట్ కోరల్ రీఫ్. మొత్తం ఎన్ని ఇండివిజువల్ రీఫ్స్ ఉన్నాయి? 2,900. ఎన్ని ఐలాండ్స్ ఉన్నాయి? 900 ఐలాండ్స్. మొత్తం ఎంత కిలోమీటర్ స్ప్రెడ్లో ఉంది? 2,300 కిలోమీటర్స్. అట్లాగే ఆర్గానిజమ్స్ ఏదైతే రీఫ్ స్ట్రక్చర్ ఉందో దానికి ఆర్గానిజమ్స్ ఏమున్నాయి? కొరాల్ పొలిప్స్. అండ్ కంప్లీట్ దిస్ వరల్డ్ హెరిటేజ్ సైట్లోకి ఇది ఎప్పుడు ఇంక్లూడ్ చేయబడింది? 1981. అండ్ ఇట్ షేర్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఆస్ట్రేలియా?
Queensland. Please observe which part of the Queensland. Great Barrier Reef shares which part of the Australia? Queensland. So today in this lecture number 3 we discussed Lonar Lake enduku pink color ki marindi. Next we discussed about trade war. The China embraces Bangladesh. China ఏ విధంగా 97% ఎక్స్పోర్ట్స్ని బంగ్లాదేశ్కి ఎగ్జాంపుల్స్గా ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే థ్యాంక్ మామ్ గురించి చూసాం. అలాగే మెర్సర్ రిలీజ్ చేసిన యాన్యువల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే గురించి చదివాం. అదేవిధంగా ఆస్ట్రేలియా అవార్డు శోభా శేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. So once again you go through all these topics. Thank you.